రాష్ట్ర ప్రభుత్వం పన్నుల జాతర పేరిట నాటకం ఆడుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు విమర్శించారు. 2200 కోట్ల అభివృద్ది పనుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. గత 18 నెలలుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదని, కనీస బ్లీచింగ్ పౌడర్ కొనలేని స్థితి ఉందన్నారు. పన్నుల జాతరలో చేపడుతున్న పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇది ఎన్నికల కోసం కాంగ్రెస్ రాజకీయమని ఎద్దేవా చేశారు. శాఖలో పనుల జాతర అని చెప్పి కొత్త ప్రహసనానికి రాష్ట్ర ప్రభుత్వం, అందున పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క గారు తెరలేపినరు. 2200 కోట్ల రూపాయలతోటి పనుల జాతర అని చెప్తున్నారు. అసలు గ్రామ పంచాయతీల పరిస్థితి చూస్తా ఉంటే చాలా దారుణంగా తయారైంది. కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనే పరిస్థితి లేదు. గత 18-19 నెలలుగా జీపీలకు ₹1 నిధులు ఇచ్చిన పాపాన పోలేదు రాష్ట్ర ప్రభుత్వం. కనీసం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో జీపీలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పనుల జాతర అని చెప్పి ఒక డ్రామా ఆడే బదులు అసలు గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాల కోసం మీరు ఏ మాత్రం కృషి చేస్తున్నారో తెలియజేయవలసిందిగా నేను మంత్రి గారిని కోరుతున్నా. ఈ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ డ్రామా ఆడుతున్నట్టు సుస్పష్టంగా తెలుస్తోంది. నేను వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ 2200 కోట్ల రూపాయల పనులు ప్రారంభిస్తున్నాం, శంకుస్థాపన చేస్తున్నామన్న అంటున్నారు కదా, వీటి మీద శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని నేను అడుగుతున్నా. ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయండి, వాస్తవాలు ప్రజలకు తెలియాలి. మీరు కేవలం పత్రికల్లో వార్తల కోసం తాతాలాడుతున్నారు తప్పించి, సీతక్క గారు నిజంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క గ్రామానికైనా మీరు వచ్చి అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో పరిశీలించే అవకాశం ఉన్నదా? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుందా మీకు? పనుల జాతర అని చెప్పి సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టం అనే విధంగా ఇదో ఎన్నికల కోసం ప్రహసనంగా మార్చిండ్రు. ఈ విధానాన్ని భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున ఖండిస్తున్నాం. మీరు నియమితంగా ఈ పనులకు ఇన్ని డబ్బులు ఇచ్చినామని శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. జై హింద్.